రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా రంపచోడవరం దగ్గర ఒక బాధాకరమైన ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక బలవన్ మరణానికి పాల్పడింది. ఒక్కసారిగా ఎక్కడైతే ఆమె ప్రాణాలు తీసుకుందో ఆ ఊరంతా కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఆమె వీడియో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె మాట్లాడిన మాటలు అందరికీ గుర్తొస్తూ ఉన్నాయి. చాలా టాలెంటెడ్, కానీ ఆమె ప్రాణాలు తీసుకుంది. ఆమె పుట్టినరోజు నాడే ఆదివారం ఆమె ప్రాణాలని తీసుకుంది. అయితే ఒక ఆత్మహత్య లేఖ కూడా రాసిందని చెప్తున్నారు. ఒకసారి అది ఏం రాసింది అనేది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అమ్మా, నన్ను క్షమించు. నా కోసం చాలా కష్టపడ్డావు. డాడీని డ్రీమ్లో నిలబెట్టలేకపోతున్నా. సో నా డ్రీమ్ కూడా పూర్తి చేయలేకపోతున్నా. అమ్మా, నాన్న, నాకు బతకాలని ఉంది, కానీ బతకడానికి చాలా సిగ్గుగా ఉంది. అమ్మా, నీ కోసం నేనేం చేయలేను. నాన్న, నేను నీకేదైనా సాధించి చూపించాలని ఉంది, కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. ఈ బాధ ఒక దాన్ని మోయడం నా వల్ల కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరు కోప్పడకండి. డాడీ, నన్ను మీరు ఎప్పుడు లవ్ చేస్తూ ఉండండి. అమ్మ, బాయ్. అమ్మమ్మ, జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విని జాగ్రత్తగా ఉండు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ ఎప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. ఇక ఉంటా అంటూ కూడా ఆమె ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆమె షైనింగ్ స్టార్ అవార్డుని తీసుకుంది. ఒక 3-4 రోజుల క్రితమే తల్లికి వందనం మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా నచ్చాయి. నారా లోకేష్ గారు కూడా ఆమెకి అభినందనలు తెలియజేశారు. సో ఈమె చాలా టాలెంటెడ్, ఈమెకి ఏదైనా సహకారం అందిస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్తుందంటూ కూడా చాలామంది దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందింది. సో రీసెంట్గా ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా తండ్రి వద్దకు వెళ్ళింది. గోకవరం మండలం బరాగిపేట. సో అక్కడికి వెళ్ళింది తండ్రి వద్దకు. సో మార్నింగ్ అంతా కూడా తండ్రితో కాలక్షేపం చేయటం, ఆ ఇంటి దగ్గరే ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక సాయంత్రం 6 గంటలకి ఆమెని తండ్రి గోకవరం బస్ స్టాప్ దగ్గర ఆమెని బస్సు ఎక్కించాడు. ఇక మీ మాట నిలబెడతా అని చెప్పింది నాకు. తర్వాత డబ్బులు అడిగింది, చాక్లెట్ కావాలని చెప్పి ఇచ్చాను. తర్వాత నేను వెనక్కి వచ్చేసాను. తర్వాత మళ్ళీ నేను మధ్యలో కాల్ చేశా, మా ఎక్కడి వరకు వెళ్ళో, ఇంకా ఇంటికి చేరుకున్నావా లేదంటే, లేదు డాడీ వెళ్తున్నా అని చెప్పేసి నాతో అంది. అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయితే సుమారు ఆమె ఇంటికి వెళ్ళేసరికి 9 నుంచి 10 గంటల లోపు వరకు చేరుకుందని చెప్తున్నారు. తర్వాత అమ్మమ్మకి నేను లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి అంది. తల్లి లేదు. తల్లి అంగన్వాడీ టీచర్. ఆమె వాళ్ళ బంధువుల యొక్క ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళింది. సో అలా వర్క్ చేసుకుంటానని చెప్పిన ఆ బిడ్డ శివాని మరి ఏం ఆలోచనలు తనకు వచ్చాయో, లేకపోతే ఏ విషయం వల్ల ఆమె బాధపడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఆ బాధను ఆమె తట్టుకుంటూ ఇక చివరికి ప్రాణాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇలా బలవన్ మరణానికి పాల్పడింది. అయితే మరుసటి రోజు నాయనమ్మ ఆమె గది తలుపులు తీసి చూడగానే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సో దీంతో ఒక్కసారిగా షాక్ అయింది. తర్వాత ఏపీఎఫ్ఎస్ఎల్ టీం, క్లూస్ టీం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇటు తండ్రి వరప్రసాద్, అటు తల్లి సౌభాగ్యవతి ఇద్దరిని కూడా విచారణ చేశారు పోలీసులు. సో ఆమె నిజంగానే బలవన్మరణానికి పాల్పడిందా? ఒకవేళ పాల్పడినందుకు కారణం ఏంటి? ఇప్పుడు బాధతో ఒక లేఖ రాసింది. ఆ బాధ ఏంటి
అంటే ఎవరి వల్లైనా ఆమె ఇబ్బంది పడుతుందా? అంత టాలెంటెడ్ స్టూడెంట్ చనిపోవడానికి కారణం ఏంటంటూ కూడా వారు స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వారి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ ఊరిలో ఉన్నవారు కావచ్చు, తర్వాత ఆ జిల్లా కలెక్టర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే సాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఆ బాలిక డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా షైనింగ్ అవార్డుని తీసుకుంది అతి చిన్న వయసులోనే. సో దీంతో మాకు చాలా గర్వంగా ఉంది, మా స్కూల్కి గర్వం, మా ఊరికి చాలా గర్వం. అటువంటిది ఉన్నట్టుండి అసలు ఏమైంది ఆమెకి? సో అంటే ఇక్కడ చాలా అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆమె ప్రాణాలు తీసుకుందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఏదైనా చేసుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మరి కాసేపట్లో ఖచ్చితంగా దీని గురించి ఛేదించే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఆమె ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మరొక విషయం, సో తల్లి సౌభాగ్యవతి, నాన్న వరప్రసాద్, సో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండట్లేదు. వీళ్ళిద్దరూ విడిపోయి ఆల్మోస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుందట. సో తల్లి తండ్రి కలిసి ఉండట్లేదు అనే బాధ వల్ల ఆమె ప్రాణాలు తీసుకుందా? వాళ్ళిద్దరు విడిపోయినా కానీ తల్లి దగ్గర ఉండటం, తండ్రి దగ్గరికి రావటం, తండ్రి కూతురికి కావాల్సినవన్నీ కొనివ్వడం, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి మధ్యలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? సో ఖచ్చితంగా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం కాస్త బయటపడే అవకాశం అవుతుంది.